నమస్కారం. తెలుగు జాతి ఆత్మగౌరవం, తెలుగువాడి పౌరుషం, తెలుగు ప్రజల అభిమాన కథానాయకుడు, ఆరాధ్య మహానాయకుడు అయిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు గారికి అన్నగారు, అన్నగారు అనే పేరు రావడానికి వెనుక ఓ అద్భుత కారణం దాగి ఉంది. మిత్రులారా, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది త్రేతాయుగం. దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణ, ధర్మ సంస్థాపన గావించి వచ్చిన శ్రీరామచంద్రమూర్తికి సాకేతపురంలో, అదేనండి అయోధ్య నగరంలో అంగరంగ వైభోగంగా పట్టాభిషేక మహోత్సవం జరుగుతోంది. ఆ స్వామిని దర్శించి, ఆ వైభవాన్ని కనులారా వీక్షించి తరించాలని లక్షలాది ప్రజానీకం రాజదర్బారుకు తరలివచ్చారు. బ్రహ్మరుద్రులు, ఇంద్రాది దేవతలు, గంధర్వ కిన్నెర కింపురుషులు, సిద్ధ సాధ్య విద్యాధరులు, సప్తఋషులు, నారద తుంబురాదులు, ఇలా ఎందరెందరో మహనీయులు ఆ శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేశారు. సీతా సమేతుడైన ఆ దేవాది దేవుడు శ్రీరాముడు సింహాసనంపై అధిష్ఠించి ఉండగా, ఆయన పాదాల చెంత హనుమంతుడు స్వాముల వారిని చూస్తూ భక్తి పారవశ్యంలో తలమునకలై ఉన్నాడు. ఇక ఆనంద తరంగిత హృదయాలతో లక్ష్మణ భరత శత్రుఘ్నులు స్వామివారికి వింజామరలు వీస్తూ సేవలు చేస్తూ ఉన్నారు. ఆ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మధ్య మధ్యలో ఎంతో ఆత్మీయంగా అన్నా 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 అంటూ స్వాముల వారితో ఏదో సంభాషిస్తూ ఉంటే, మన రాముల వారు కూడా అంతే ఆప్యాయంగా తన తమ్ముళ్లకు బదులిస్తూ ఉన్నాడు. కమనీయము, రమణీయము, మోక్షప్రదాయకము అయిన ఆ దృశ్యాన్ని చూచి అయోధ్యాపురవాసులు పులకించిపోయారు. ఆ ఉద్వేగంలో తమ హృదయాంతరాలలో దాగి ఉన్న ఓ బలీయమైన కోరికను ఆ మర్యాద పురుషోత్తముడికి ఇలా నివేదించారు. ప్రభు, మీ తమ్ముళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులు పూర్వజన్మల్లో ఏం పుణ్యం చేసుకున్నారు, ఏ పూజలు, వ్రతాలు, నోములు నోచుకున్నారు, వారికి మీరు అన్నగా జన్మించారు. నిత్యము మిమ్మల్ని అన్న 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 అని పిలుస్తూ తమ జీవితాలను తరింపజేసుకుంటున్నారు, ధన్యం భవ్యం కావించుకుంటున్నారు. అలాగా మీ ప్రజలమైన మేము కూడా మిమ్మల్ని ప్రభు అని కాకుండా అన్నా అని సంబోధించే అవకాశాన్ని, కాదు కాదు, ఆ అదృష్టాన్ని మాకు ప్రసాదించండి ప్రభు అంటూ దీనంగా వేడుకున్నారు. ఆ అయోధ్య ప్రజల పట్ల ప్రసన్నుడైన ఆ రామభద్రుడు వారితో, జనులారా, వేదన చెందకండి, మీ కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. అయితే అది ఇప్పుడు కాదు, కలియుగంలో, భారతదేశంలో, తెలుగు ప్రాంతంలో నేను తారక రాముడిగా అవతరిస్తాను. ఆ సమయంలో మీరందరూ తెలుగు ప్రజలుగా జన్మిస్తారు, నన్ను అన్నాని సంబోధిస్తూ ఆనందిస్తారు అంటూ వరమిచ్చారు. మిత్రులారా, ఇప్పుడు అర్థమైందా? ఆనాటి ఆ అయోధ్య ప్రజలే ఈనాటి మన తెలుగు ప్రజలు. నాటి ఆ సాకేతపురి రాముడే నేటి ఈ నందమూరి తారక రాముడు. అందుకే ఆయన మనందరికీ అన్న అయ్యాడు. అన్న, అమ్మ, నాన్న ఈ పదాన్ని నిశితంగా పరిశీలించండి మిత్రులారా. అమ్మ, నాన్న ఈ పదంలోని ఆద్యంతాలు
అంటే తొలి, చివరి అక్షరాలు కలిపితే అన్న, అన్న అవుతుంది. అమ్మలోని లాలన, నాన్నలోని పోషణ మనకు అందించేవాడే అన్న. అలా అందించాడు కనుకనే అఖిలాంధ్ర ప్రజానీకానికి ఆరాధ్యనీయుడైన, అభిమానప్రదుడైన అన్న అయ్యాడు ఎన్టీఆర్. ఆ జగన్మాత అందరికీ అమ్మ. అందరికీ అమ్మ ఆ జగన్మాత, అందరికీ మామ ఆ చందమామ, అందరికీ అన్న ఆ రామన్న ఎన్టీఆర్. ఈరోజు మే 28 ఆయన జన్మదినం. ఆ సందర్భంగా అన్నగారికి, ఆ మహనీయ సమ్మోహన మూర్తికి, ఆ సర్వజన వశీకరణ శక్తికి అశేష తెలుగు జనం పడుతోంది విశేష నీరాజనం. స్వస్తి.